నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్తే గురుగారు. శుభాశీస్సులు అండి. ఇందాక ముందుగా నేను అడిగినట్టుగా అంటే సందర్భం వినాయక చవితిది వచ్చింది, మాట మనం వినాయక చవితిది మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను విగ్రహంతో మొదలు పెట్టాను. కానీ ఇప్పుడు విజయవాడ తదితర చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తే చాలా అల్లాడిపోతా ఉన్నారు జనాలు. ఇంకొక 2 రోజులు ఇలాగే వర్షాలు పడితే కానీ చాలా ముప్పు ముంచి ఉంది అని అంటున్నారు. మరి ఈ వనర దేవుణ్ణి చల్లార్చాలంటే మన దగ్గర ఏదైనా మార్గం ఉందా? చాలా మంచి ప్రశ్నేనండి. ఎందుకంటే లోక కళ్యాణం కోసం అంటే ప్రజా యొక్క అభివృద్ధి కొరకు ప్రాణ నష్టం జరగకుండా మనం నివారణ చేసుకోవచ్చు. తప్పకుండా దానికి మార్గం అంటూ ఉంది. అయితే ఏమిటంటే మనం మట్టి గణపతిని అనుకున్నాం కదా. ప్రతి ఇంట్లో కూడా మట్టి గణపతితో విగ్రహాన్ని స్థాపన చేసుకొని ఇందాక మనం చెప్పుకున్నట్టు అరటి పువ్వు కానీ కొబ్బరి బొండం కానీ పెట్టి కలశ స్థాపన చేసి అక్కడ ఏం చేయాలంటే కన్యపిల్ల అంటే 6 సంవత్సరాల వయసు నుండి 9 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆడపిల్ల తను ఆ ఆడపిల్ల చేత మనము పసుపు గణపతి గౌరీని అంటే పసుపుతో ఇద్దరిని చేయాలి. పసుపుతోటి గౌరీదేవిని గణపతిని ఇద్దరిని చేసి ఆ కలశం దగ్గరే ఒక సపరేట్గా విడివిడిగా 2 ఆకుల్లో అమ్మవారిని గౌరీదేవిని గణపతిని పెట్టుకొని స్థాపన చేసి అక్కడ పెట్టుకొని కలశం దగ్గర అలాగే ఆ అమ్మాయి ఉపవాసంతో ఉండి తలస్నానం ఆచరించి ఏదైనా పట్టుబట్టలు ఏదైనా సరే పర్వాలేదు వస్త్రం ధరించుకొని నూతన వస్త్రం కానీ లేదా ఏదైనా వాష్ చేసినటువంటిది మంచి వస్త్రం కాటన్ వస్త్రం ధరించి తను అన్నం వండి పెరుగు కలిపి మనం వండి ఇయ్యొచ్చు కదా గురుగారు? అవును. అంటే అన్నం వండి ఆ అమ్మాయే ఉండాలి. ఎవరు? ఆ పాపే ఉండాలి. ఆ పాపే అన్నాన్ని వండి ఆ తర్వాత ఆ అన్నంలో పెరుగును కలిపి ముద్ద చేయాలి. ఈ ముద్ద ఏంటంటే గంగాదేవి. అన్నంలో పెరుగన్నం కలిపేసి గంగాదేవి లాగా భావన చేసుకొని, భావన కాదు గంగాదేవి. గంగాదేవిని ఏ రూపంలో మనము గణపతిని పసుపు రూపంలో చూస్తున్నాము, గంగాదేవిని ఇప్పుడు గౌరీదేవిని పసుపు రూపంలో చూస్తున్నాం, లేదంటే ఇంకొక విగ్రహ రూపంలో చూస్తున్నాము. గంగాదేవి ఎక్కడా కూడా రూపం లేదు. ఆ గంగాదేవి స్వయంగా ఇందాక జీవం కలిగినటువంటి మనం అనుకున్నాం. జీవం అంటే ప్రాణం. ఈ ప్రాణం కూడా కడుపులో బిడ్డకి 5 నెలల వరకు ప్రాణం ఉండదు, రూపం మాత్రమే తయారవుతుంది. ఆ తర్వాత 6వ నెల ప్రవేశించే ముందు ఆ ప్రతిమకి ఆ బొమ్మకి జీవం వస్తుంది. ఆ జీవమే ప్రాణం. దాన్నే ప్రాణాయామం. గాయత్రి యొక్క దేవి ఆ బొమ్మకి ప్రాణాన్ని రిలీజ్ చేస్తుంది. అట్లాగే మనం కూడా జీవం ఉన్నటువంటి విగ్రహం ఏదన్నా ఉంది అంటే ఇందాక మనం చెప్పుకున్నాంగా పచ్చి కొబ్బరి బండం కలశంతో పెట్టిన చోట గౌరీని అలాగే గణపతిని చేసి గంగాదేవిని స్థాపన చేయాలి. ఆ గంగాదేవి అనేది ఇక్కడ మనం అన్నంతో చేసిన తర్వాత పెరుగును కలిపి ఆ యొక్క అన్నాన్ని ముద్ద చేసి ఒక అరటి ఆకులో పెట్టి ఆ ముద్ద దగ్గర 2 అన్నంతో ప్రమిదలు చేసుకోవాలి. పెరుగన్నంతో ప్రమిదలు అవుతాయి. ఆ పెరుగు ఉండడం వల్ల ఆయిల్ లీక్ కాదు. చక్కగా గుంత చేసి ప్రమిద ఎలాగో అలాగే చేసి, ఇవి కాకపోతే చేయలేని పక్షాన నిమ్మకాయలు, పెద్ద నిమ్మకాయలు తీసుకొని గజ నిమ్మకాయలు అలాంటివి కానీ అవి అందులో పువ్వొత్తి చేసి అందులో వచ్చేసి కొబ్బరి నూనె అలాగే నెయ్యి ఈ 2 కలిపి కొబ్బరి నూనె నెయ్యి కలిపి దీపారాధన చేసి ఆ గంగాదేవిని ఆ నైవేద్యాన్ని ఆ గౌరీ గణపతికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఆ ముద్ద అలాగే ఇస్తరాకుతోటి అలాగే తీసుకొని పసుపు కుంకుమ అన్ని పూజ చేసుకొని మనం యథావిధిగా ఏదైనా మంత్రం పఠించాల్సి ఉంటుందా గురుగారు ఆ టైంలో? మనం ఇందాక చెప్పుకున్నట్టు గంగాదేవికి పూజ చేయొచ్చు. ఆ గంగాదేవి పూజ అంటే అందరికీ అర్థం కాదు. అలాగే మనకు గౌరీదేవి పూజను ఆచరించవచ్చు, లేదా గణపతి పూజే అక్కడ సరిపోతుంది. కాకపోతే కాస్త అమ్మవారికి కూడా పూజ అనేది మనం గౌరీ కానీ లక్ష్మీదేవి కానీ ఏదైనా సరే అమ్మవారికి పూజ చేసి ఆ ముద్దని తీసుకొని దాంతోపాటు ఈ పసుపు కుంకుమ అక్కడ పూజా సామాగ్రి అవుతాయి. వీటిని అలాగే ఒక చాట తీసుకొని చాటలో పెట్టుకొని ఆ పిల్లలు ఎవరైతే ఇంట్లో వాళ్ళే ఎవరైతే చేశారో ఆ పాపనే తీసుకువెళ్ళి నీళ్ళల్లో అంటే ప్రతి గ్రామంలో చెరువులో కానీ లేదంటే నది ఉంటే నదిలో కానీ సముద్రం
ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యొక్క గంగాదేవిని తీసుకుపోయేసి ఆ నీళ్ళల్లో వదలాలి. వదిలేస్తే గంగాదేవి శాంతిస్తుంది. ప్రకృతిలో ఆమె సంతోషపడుతుంది, శాంతిస్తుంది. అలాగే భారీ నష్టాలు జరగకుండా సముద్రం అంటే నీరు, వర్షం, ప్రాణ నష్టం జరగకుండా, ఎటువంటి ప్రాణ నష్టము జరగకుండా గంగాదేవి సంపూర్ణంగా శాంతిస్తుంది. ప్రజాక్షేమం అనగా ఈ రాబోయే విపత్తులు చాలా వరకు వైదొలిగిపోతాయి. చక్కగా ప్రజలందరూ కూడా సంతోషంగా, ఆనందంగా వినాయక చవితిని సంపూర్ణంగా జరుపుకుంటారు. అదే కాకుండా దసరా నవరాత్రులు కూడా ఇంకా చాలా విశేషంగా జరుపుకుంటారు. ఎక్కడ సముద్రాలు కానీ, నదులు కానీ ఉప్పొంగకుండా, చెరువులు కానీ, ఇవన్నీ కూడా వాటి వల్ల ప్రజా నష్టం జరగకుండా నివారణ అనేది జరుగుతుంది. ఇలా చేస్తే చక్కగా కలిసి వస్తుంది. వినాయక చవితి రోజు ఎలాగో మనం పూజ చేసుకుంటాం కాబట్టి ఆ గౌరీదేవికి, ఆ వినాయకుడికి, ఆ గంగమ్మ సమేతంగా పూజ చేస్తే గనక రాబోయే విపత్తుల నుంచి అట్లీస్ట్ ఇప్పుడు దాకా జరగాల్సింది జరిగిపోయింది. రాబోతున్న విపత్తుల నుంచి ఎలా అయినా మనం కాపాడుకోవచ్చు. తప్పకుండా దీనివల్ల చేస్తే ఎటువంటి సునామీలు కానీ, ఎటువంటి భారీ కుంభవృష్టి జరగడం కానీ, అంతేకాకుండా నదులు ఉప్పొంగడం కానీ, చెరువులు కట్టలు తెగిపోవడం కానీ, ఇవన్నీ గ్రామాలను ముంచెత్తే అవకాశం ఉంది కూడాను. అటువంటి సమస్య అనేది ఉంది. అటువంటి సమస్య జరగకుండా ఉండడానికి ఇక్కడ అమ్మాయి మనం చెప్పుకున్నాం కదా, ఆ అమ్మాయే సాక్షాత్తు గౌరీదేవి, గంగాదేవి. ఆ అమ్మాయి చేతనే ఆ గంగాదేవికి పూజ చేయించి, అంటే గణపతితో కూడుకున్నటువంటి గౌరీని, గంగాదేవిని పూజించి ఆ అన్నపు ముద్దని, దీపాలని తీసుకువెళ్ళి సముద్రంలో కానీ, నదిలో కానీ, చెరువులో కానీ కలిపినట్టయితే వాటి వల్ల మనకు ఎటువంటి ప్రాణ నష్టం జరగదు. మానవ క్షేమమే మనకు కావాల్సింది. అలాగే అమ్మ చల్లని తల్లి, ఆమెను మనం పూజించినట్టయితే ఆమె మనల్ని అనుగ్రహిస్తుంది. మనం ఎన్ని తప్పులు చేసినా తల్లి మనల్ని క్షమించినట్టుగా ప్రపంచానంతా కూడా ఆమె కాపాడుతుంది. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శుభాశీస్సులండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.